నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ ఒకవేళ డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, వెయిట్ లాస్ ఏది కావాలనుకున్నా కూడా అది మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి ఒకవేళ మీరు సీరియస్‌గా ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఈరోజు వీడియోలో మనం చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని మనం తెలుసుకోబోతున్నాం. మన గట్ హెల్త్ బాగుండాలా? లేదా నాశనం చేసుకోవాలా? అనేది ఈ మూడే 3 అలవాట్లు డిసైడ్ చేస్తుంటాయి, డిక్టేట్ చేస్తుంటాయి, కంట్రోల్ చేస్తుంటాయి. సో, అదేంటంటే నంబర్ 1 వచ్చేసి లేట్ నైట్ ఈటింగ్, రైట్? అంటే చాలామంది అంటే అది వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా గానీ, లేదా వాళ్ళ సంవత్సరాల తరబడి అలా వాళ్ళ హ్యాబిట్ అయిపోవడం వల్ల అంటే కనీసం 10 దాటితే గానీ వాళ్ళు ఈవినింగ్ ఫుడ్ తీసుకోరు. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఆ గట్‌కి రెస్ట్ అనేది ఉండదనమాట. అంటే యూజువల్‌గా మీరు ఒకవేళ 5, 6కి గనుక తినేసారనుకోండి, 6కి తింటే గనక 9 కల్లా డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మీరు పడుకునే టైం కల్లా అది కంప్లీట్‌గా అంటే మీకు రెస్ట్ వస్తుంది. మీ గట్‌కి రెస్ట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 9:00 గనక మీరు ఫ్రూట్ జ్యూస్‌తో స్టార్ట్ చేసినట్టయితే ఓవరాల్‌గా ఒక 12 అవర్స్ ఆ గట్‌కి రెస్ట్ అనేది వస్తుంది. ఓకే. అండ్ అలా కాకుండా మీరు ఒకవేళ 10:00 మీరు తిన్నారనుకోండి. 10:00 గనుక మీరు తింటే రైట్. అది డైజెషన్ కంప్లీట్ అయిపోయేసరికి మీరు పడుకుంటారు కాబట్టి ఆ డైజెషన్‌కి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదెప్పుడో లేట్ నైట్ 1:00, 2:00 కంప్లీట్ అవుతుంది. సో, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6:00 మీరు బెడ్ కాఫీతో స్టార్ట్ చేస్తారంటే టోటల్‌గా 24 అవర్స్‌లో మీకొచ్చిన బ్రేక్ ఓన్లీ 4 అవర్స్ మాత్రమే. రైట్? అంటే ఇన్‌ఫాక్ట్ మనం ఇవ్వాల్సింది 12 అవర్స్ బ్రేక్. సింపుల్ లాజిక్ అండి. మీకో వెహికల్ ఉంది. 4 వీలరో, 2 వీలరో. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక 4 వీలర్ అనుకోండి. కంపెనీ వాడు క్లెయిమ్ చేసేదేంటంటే మీరు వాడే టైర్లు 60,000 కిలోమీటర్స్ వస్తాయి. 60,000 కిలోమీటర్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలి అంటాడు. అదే 2 వీలర్ అయితే 40,000 కిలోమీటర్స్. అలా కాకుండా మీరు అస్తమానంగా ఎప్పటికప్పుడు సడెన్ బ్రేక్స్ ఏస్తూ వెళ్లారనుకోండి. ఆ 60,000 కాస్త 40,000కో, 30,000కో పడిపోతుంది. అలా కాకుండా మీరు చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేశారనుకోండి. ఆ 60,000 ఈవెన్ 1,00,000 కూడా మైలేజ్ ఇవ్వచ్చు. సో, సేమ్ ఈజ్ విత్ అవర్ గట్ అనమాట. దానికి మీరు ఎంత రెస్ట్ ఇస్తే దాని యొక్క మైలేజ్ అంతా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది లేట్ నైట్ ఫుడ్ విషయానికి. నెక్స్ట్ వచ్చేసి అస్తమానం అంటే మార్నింగ్ 9:00 బ్రేక్‌ఫాస్ట్ చేసి 11:00 స్నాక్స్ తిని టీ తాగుతుంటారు. మళ్ళీ 1:00 లంచ్ చేసి, మళ్ళీ 4:00 స్నాక్స్ తిని టీ తాగుతారు. మళ్ళీ 7:00 స్నాక్స్ తిని టీ తాగుతారు. మళ్ళీ నైట్ 10:00 డిన్నర్ చేస్తారు. ఈ విధంగా అంటే టోటల్‌గా మీరు మీ ఇంటెస్టైన్‌ని, మీ గట్‌ని 5 టైమ్స్ యూజ్ చేస్తున్నారు. అంటే మధ్యలో 3 సార్లు స్నాకింగ్ చేస్తున్నారు. అంటే ఏదో ఫ్రెండ్ వచ్చాడనో, లేదా థియేటర్‌కెళ్తే ఆడ సినిమా చూస్తూ ఇక్కడ పాప్‌కార్న్ తినడమో, లేదా చిప్స్ తినడమో ఇలా కంటిన్యూ స్నాకింగ్ చేస్తూ వెళ్తుంటే అసలు మన ఇంటెస్టైన్‌కి రెస్ట్ అనేది ఉండదు. సో, దాన్ని ప్రాపర్ రెస్ట్ గనక ఇవ్వాలి అని అనుకుంటే గనక ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మీ టోటల్‌గా మీ 24 అవర్స్ షెడ్యూల్‌లో మీరు ఓన్లీ 8 అవర్స్ మాత్రమే ఫుడ్ తీసుకుంటే 16 అవర్స్ దానికి బ్రేక్ వస్తుంది. అంటే టోటల్ 24 అవర్స్‌లో అదే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు నైట్ 10:00, 11:00 తింటే 4 అవర్స్ బ్రేక్ వస్తుంది. అదే మీరు గనుక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాంటి గనుక డైట్ గనుక మెయింటైన్ చేసినట్టయితే 16 అవర్స్ బ్రేక్ వస్తుంది. అంటే ఇంటూ 4 టైమ్స్ అంటే దాని యొక్క మైలేజ్ అంటే దాని యొక్క యూసేజ్ 4 అంటే 1/4కి పడిపోతుంది. ప్లస్ దాని యొక్క మైలేజ్ 4 టైమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, అదెలా అంటే మీరు మార్నింగ్ 10:00 గనక బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టయితే అంటే దానికి ముందు 9:00 ఓసారి ఏదన్నా జ్యూస్ తాగేసి 10:00 గనక తిన్నట్లయితే ఓకే. మళ్ళీ ఈవినింగ్ 6 లోపు అంటే మధ్యలో కావాలంటే ఏదన్నా ఒక చిన్న ఆహ్, మధ్యాహ్నం టైంలో స్నాక్ కానీ, ఫ్రూట్ కానీ, లేదా స్ప్రౌట్స్ కానీ తీసుకొని ఈవినింగ్ 6:00 తినేసారనుకోండి. అంటే 10 నుంచి ఈవినింగ్ 6 అంటే టోటల్‌గా 8 అవర్స్. సో, ఈ 8 అవర్స్‌లో మీ మొత్తం ఫుడ్ అంతా ఇంటేక్ అంతా కూడా కంప్లీట్ చేస్తే అంటే టోటల్ 24 అవర్స్‌లో -8 ఈజ్ 16 అవర్స్. ఈ 16 అవర్స్ అంతా కూడా దానికి రెస్ట్ పీరియడ్ లాగా దొరుకుతుంది. సో, కాబట్టి దాని యొక్క పనితనము, దాని యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క కెపాసిటీ అనేది చాలా పెరుగుతుంది. గట్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఇది రెండో విషయం. ఇంకా ముచ్చటగా మూడో విషయానికొచ్చినట్లయితే యాంటీబయాటిక్స్ యూసేజ్. డిస్క్రిమినేషన్ ఏమి లేకుండా మనం చాక్లెట్‌లు, బిస్కెట్‌లు తిన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా యాంటీబయాటిక్స్‌ని గనక యూజ్ చేసినట్లయితే అక్కడ బాక్టీరియాలో అంటే గట్‌లో మనకు యూజ్‌ఫుల్ బాక్టీరియాస్ ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియాస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఏసుకున్నప్పుడు అవి మొత్తం ఫ్లష్ ఔట్ అయిపోతాయి. మొత్తం వాష్ ఔట్ అయిపోతాయి. అది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అవ్వడానికి
మీ బాడీ సెన్సిటివిటీని, మీ డైట్ హ్యాబిట్‌ని బట్టి మినిమమ్ 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడుతుంది. సో, ముచ్చటగా ఈ 3 విషయాలు గనక మీరు ఫోకస్ చేసినట్టయితే మీ గట్ హెల్త్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ లేట్ నైట్ ఈటింగ్ మానేసేయండి. ఈవినింగ్ 6 లోపు తినేసేయండి. నెక్స్ట్ ఆ స్నాకింగ్ పొద్దస్తమానం ఏదో ఆవు నెమరేసినట్టుగా ఆ నెమరేస్తూ స్నాకింగ్ వేయడం కాకుండా మీరు ఓన్లీ 2 మీల్ ఈస్ బెటర్ రైట్. 10 అండ్ 6 10 AM అండ్ 6 PM 2 మీల్ తీసుకోండి. మధ్యలో కావాలంటే చిన్నగా ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఇలా చేసినట్లయితే నెక్స్ట్ ఈ యాంటీబయాటిక్స్ యొక్క యూసేజ్ డిస్క్రిమినేషన్ లేకుండా వాడకం కనుక మానేసినట్లయితే మీ గట్ హెల్త్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. 10 కాలాల పాటు దాని యొక్క మైలేజ్ మీరు హ్యాపీగా అంటే 60స్, 40స్ తర్వాత నాకు అరగట్లేదు. నేను ఆ జెలుసిల్ తాగాలి. ఈ టాబ్లెట్ ఏసుకోవాలి. రైట్ నాకు తేన్పులొస్తున్నాయి. నాకు బ్లోటింగ్ అవుతుంది. ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా మీరు బతికినంత కాలం హ్యాపీగా ఉండాలంటే ఈ 3 నేను చెప్పిన అలవాట్లను గనక మీరు పాటించినట్లయితే మీరు హెల్తీగా, హ్యాపీగా 10 కాలాల పాటు జీవిస్తారు. మరిన్ని టాపిక్స్ మీకు ఏం కావాలో చెప్తే కామెంట్స్‌లో దానిపైన మేము మీకు వీడియోస్ చేసి అందజేస్తాము. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అలాగే డైట్ ప్లాన్స్ కావాలి అని సీరియస్‌గా ఉన్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ పైన ఉన్న నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.